పరిపాలన విధానం ఎలా ఉంది? బాగుంది. పరిపాలన అంటే ఇదే అన్నట్టు ఉంది. పరిపాలన అంటే ఇదే కదా. మరి లోగడ గవర్నమెంట్ లో చూసాం కదా, దోచుకోవటం తప్పితే ఏముంది లోగడ. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిపాలన సరిగ్గా లేదు, అది ఇది అని వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అందరూ. ఇప్పుడు దొంగోడు ఏం చేస్తాడు? ప్రతి ఒడిని దొంగ కింద ఎక్కడతాడు, జమకడతాడు. అంటే రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు అని వైసీపీ మాట్లాడుతున్నారు. ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు అంటే ఏం లేదు చెప్పమనండి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు వాళ్ళ ఎంపీనే, ఆయన కాళ్ళు చేతులు ఎరగొట్టారు, అది కూడా కేసు నడుస్తుంది. ఇప్పుడు డాక్టర్లతో సహా అధికారులు అందరినీ పిలుస్తున్నారు సుప్రీంకోర్టు. అంతకన్నా దాడం చేయలేదే. సుబ్రహ్మణ్యాన్ని కారు డ్రైవర్ని కొట్టారు, ఊరేగింపుతో తీసుకొచ్చారు ఎమ్మెల్సీ గారు. ఆయన వాళ్ళు చేసిన ప్రతీకార చర్యలు అంతేగాని లేదో చెప్తున్నారు కానీ ఏమీ లేదు. అంతా ఊరికే బుస్ అనమాట. సాక్షిలో ఒక దానిలో వస్తున్నాయి సార్. ఇప్పుడు అంటున్నారు కొంచెం రాయలసీమ, రత్నాలసీమ అప్పుడు గొడవలు లేవు, ఫ్యాక్షన్ అంతా అయిపోయి ప్రశాంతంగా ఈ రోజు వైసీపీ వాళ్ళు గొడవలు సృష్టించాలని చూస్తాంపై మీరేమంటారు? వాళ్ళకి కావాల్సింది అదే కదా, అల్లర్లు సృష్టించాలేదు. ఇప్పుడు కాదు, అది సంస్కృతి ఎప్పటి నుంచో ఉందో. వాళ్ళకి చెయ్యాలి. ఇప్పుడు ఏదన్నా ఒకటి పెరగాలంటే ఒకటి కొట్టాలి, ఒకటి దాచకూడదు. ఒకటి ఉన్నవాడిని కొడితే లేని వాళ్ళు వేస్తాడు అన్నట్టు వాళ్ళ సంస్కృతి. అది ఏముందని యాక్చువల్ గా సీఎం ఎవరున్నా వద్దు, లోగడ మాజీ సీఎం గారు ఉన్నారు. ఏముంది ఆయన కాస్టి చెప్పమానండి. ఇప్పుడు ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి, అవి వాడటం ప్రశ్నించడం కూడా తప్పేనా? అంటే సార్ తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయటం తప్పంటారు. ఇది ఎందుకు తప్పు? ఎవరినైనా శాంతి భద్రతలను కాపాడాలి కదా, అదే చేస్తున్నారు ఇప్పుడు. అంతేగాని ఎవరు అన్యాయంగా పలానాలను అరెస్ట్ చేశారని చెప్పానండి. వంశీ గారిని అరెస్ట్ చేశారు, కేసుల్లో ఉన్నారు, కోర్టులో నడుస్తుంది. అట్లాగే ఇప్పుడు ఏదైనా ఉన్న వాళ్ళనే చేస్తున్నారు కానీ లేని వాళ్ళని వైసీపీ కార్యకర్తనే పలానా లాగడ గవర్నమెంట్ లో ఎవడు రోడ్డు ఎక్కిన పరిస్థితి ఉందా మీరు చెప్పరని. ఇవాళ పరిస్థితి అందరూ స్వేచ్ఛగా చేసుకుంటున్నారు కదా. రేపటి నుంచి జగన్ గారు ఏదో పర్యటన కూడా అంటున్నారు. నేను చేసుకోమనండి, ఎవరు వద్దన్నారు? ఎవరు ఆపట్లేదే. నేను ఒక సర్పంచ్ని, మాకు నిధులు లేవు అని రోడ్డు ఎక్కితే మమ్మల్ని కూడా హౌస్ అరెస్టులు అని చేశారు. మరి వాళ్ళు అదేం లేదే, ప్రశాంతంగా ఉంది, ఎవరి పని చేసుకోవచ్చు. ఎవరిని ఏమి చేయట్లేదే. చిన్న ఉదాహరణ, ఒక సీఎం గారు రేపు పొద్దున జనాల్లోకి వస్తానని తిరుగుతాను అన్నాడు. 5 ఏళ్లు పరిపాలించి నువ్వు పరదాలు కట్టుకుని చెట్లు నరికే, రోడ్ల మీద పచ్చని చెట్లు నరికేసి ఇంట్లో కూర్చుని ఎప్పుడన్నా వస్తే ఆ చెట్లు నరికేయటం, పరదాలు కట్టుకు రావటం తప్పితే చేసింది నేను చెప్పమానండి. ఏమన్నా అంటే ఇప్పుడు ప్రజల్లోకి వస్తాను నేను మళ్ళీ 3 సంవత్సరాలు, అదే దేనికి? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిన్ను కలవటం లేదు కదా, కనీసం నీ పక్కన ఉన్న నీ తాబేదారులు పలకటం కూడా లేదు. కనీసం ఎమ్మెల్యే కన్నా నీ ఇంట్లో ప్రవేశం ఉందా? ఎంపీకి ఉందా? ఒక మంత్రికి ఉందా? నువ్వు జనాల్లోకి వచ్చావా? ఒక ప్రెస్ మీట్ పెట్టావా? ఒక సమీక్ష చేసావా? అసలు సెక్రటరీకి వెళ్ళావా? బాబాయ్, సొంత బాబాయిని చంపేశారు. ఏం చేశారు 5 ఏళ్లు? నారాసుర చరిత్ర, రక్త చరిత్ర అన్నావు, దాన్ని ఏమన్నా తీయగలిగావా? అన్ని పోయి ఇవాళ అంతా బాగుందో, ఇది వీళ్ళు చేస్తున్నారు అరాచకం అంటే. తల్లిని చెల్లిని రక్షించలేనటువంటి ఈయన ఏ ఆడపిల్లని రక్షిస్తాడు చెప్పండి? ఎలా ఉంది? చాలా బాగుంది, అన్ని విధాలుగా బాగుంది. అన్న క్యాంటీన్ బాగుంది, పనులు వస్తున్నాయి, విజయవాడ డెవలప్ అవుతుంది, డెవలప్మెంట్ ఉంది. ఇప్పుడు అందరూ చాలా బాగుంది. అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు చాలా బాగుందన్న. తినడానికి గానీ, కింద వృక్ష దొక్కునే వాళ్ళ కాడ నుంచి టాపీ పని చేసుకునే ప్రతి ఒక్కళ్ళకి గానీ అన్న క్యాంటీన్ 5 రూపాయలకి అందిస్తుంది. ఈయన వాళ్ళు తిన్నాను, సేమ్ మా ఇంట్లో ఉన్నట్టు పప్పు ఉంది, బంగాళదుంప కర్రీ ఉంది, చాలా రైస్ అయితే చాలా క్వాలిటీగా ఉంది. అది అమరావతి ఈ నిధులు తీసుకురాకంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందన్న. రోడ్లు గతంలో ఎలా ఉన్నాయి? రోడ్లు ఇప్పుడు చేస్తున్నారు, అన్ని పనులు చేస్తున్నారు. తెనాలి రోడ్డు గానీ అన్ని రోడ్లు వేస్తున్నారు, గుడివాడ రోడ్డు అన్ని వేస్తున్నారు. అంతా బాగుందన్న. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిపాలన? పరిపాలన బాగానే ఉందన్న. చంద్రబాబు బాబు వచ్చిన తర్వాత పర్వాలేదు, బాగానే చేస్తున్నాడు. పనులన్నీ బాగానే ఉన్నాయి, ప్రస్తుతానికి అన్ని బాగానే ఉన్నాయి. మీకు ఉచితంగా ఇసుక ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? ఇసుక పర్వాలేదు, బాగానే ఉంది. చాలా మంది ఇల్లు కట్టుకుంటున్నారు, పనులు కూడా చూపిస్తున్నారు, పనులు కూడా ఉంటున్నాయి గట్టిగా. గతంలో పనులు ఉండేవి? పనులు అంటే ఉన్నాయి కానీ ఇసుక రేటు ఎక్కువ ఉండటం వల్ల రేట్లు ఇసుక లేక పనులు లేనట్టుగా ఉన్నట్టుగా ఒకళ్ళు చేయించుకునే వాళ్ళు ఒకళ్ళు చేయించుకునే వాళ్ళు కాదు అట్లా. ఇప్పుడు ఎలా ఉన్నాయి పనులు? ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు, పనులు ఉన్నాయి, ఇసుక ఉంటుంది, పనులు చేసుకుంటున్నాం. గట్టిగా 4-5 రోజులు పనులు ఉంటున్నాయి, పనులు చూపిస్తున్నారు, బాగానే ఉంది. అంటే ఈ రోజు రోడ్లు ఎలా? రోడ్లు అయితే బాగానే ఉన్నాయన్న, పర్వాలా. ఎక్కడా గతుకులు ఉన్న కాడ రోడ్లు వేస్తున్నారు. ఇప్పుడు నుంచి కొద్దిగా 2-3 నెలల నుంచి. 5 రూపాయలకి అన్నం పెట్టడంపై మీకు ఎలా? పర్వాలేదు, బాగుందన్న. లేని వాళ్ళు తింటున్నారు, మేము గక్కన పని చేసుకుని వస్తున్నాం. గక్కన ఆకలి వేస్తున్నాం, హోటల్ తినాలని 30 రూపాయలు 50 రూపాయలు పెట్టి టిఫిన్ చేయలేకపోతున్నాం. గక్కన 10 రూపాయలు 5 రూపాయలు పెట్టి తింటున్నాం, బాగుంది. అన్ని ఐటమ్స్ బాగానే ఉన్నాయి. అంటే ఇప్పుడు గ్యాస్ ఉచితంగా సంవత్సరానికి 3 బండ్లు ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? 3 బండ్లు అంటే మాట్లాడి బండ్లు వచ్చేసి 900-800 తీసుకుంటున్నారు. 850 పడుతుందంట. ఆడవాళ్ళు చెప్తున్నారు పర్వాలేదు అంటున్నారు. పడిందన్న, తీసుకున్నారు. మా ఆడవాళ్ళు ఆడతారు, ఇంకా అంతా మనకి ఆడవాళ్ళు పెట్టడం ఉన్నది. చట్టాన్ని కూటమి గవర్నమెంట్ సపోర్ట్ చేయటంపై ఒక మైనారిటీగా మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి.
కదండి. అంత ముందు ఒక ఇదిగా ఉండేది, ఇప్పుడు పబ్లిక్ ఉపయోగపడింది, పేదలకు ఉపయోగపడేట్టు ఉంది. ఒక చట్టంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు సవరణ చేసిన తర్వాత చాలా బాగుంది. 3 సవరణలు చేశారు మొత్తం అంతా. ఆ 3 సవరణల వల్ల చాలా బాగుందండి. అంటే అలాంటిది తీసుకురావటం మీకు ఎలా అండి? బాగుంది సార్, చాలా బాగుంది. ఇట్లా తీసుకురావడం మూలనే కింద స్థాయిలో ఉన్న పేద ముస్లింకి ఉపయోగపడుద్ది. ఈ చట్టంలో ఈ 3 సవరణలు పెట్టారు. ప్లస్ కింద స్థాయిలో ఉన్న ముస్లింస్ కి ఎడ్యుకేషన్ గానీ, ఈ హెల్త్ గా గానీ అన్నిటికీ ఉపయోగపడుద్ది అండి ఇది. అంటే ఇప్పుడు వైసీపీ అంటున్నారు ఈ కూటమి గవర్నమెంట్ ముస్లిం మైనార్టీల మీద లేదు అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద లేకపోతే ఏంటి సార్, లేకపోతేనే ఎన్ని పథకాలు చేస్తున్నారు ముస్లింస్ కోసం. ఈ టీడీపీ కానీ జనసేన కానీ చాలా పథకాలు చేశారండి మాకు. అంత ముందు చేశారు, ఇప్పుడు ప్రజెంట్ చేస్తా ఉన్నారు. వీళ్ళు చెప్తున్నా ఏంటంటే రాజకీయంగా ఏమి చెప్పుకుంటా ఉంటారు. అయితే పరిపాలన బాగుంది, మైనారిటీస్ మీద కూడా చాలా బెస్ట్ గా ఇచ్చేస్తున్నారు స్కీమ్స్ కానీ. రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ బాగుంది సార్, చాలా బాగుంది. లాండ్ ఆర్డర్ గతంలో లాండ్ ఆర్డర్ అనేది లేదు, ఇప్పుడు లాండ్ ఆర్డర్ చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. మొత్తం ఈపీ అంతా ఎక్కడ గొడవలు లేవు, శాంతి భద్రత మొత్తం మన కంట్రోల్లో ఉంది. మేము సామాన్య ప్రజలు, మేము కూడా పోయిన గవర్నమెంట్ లో నోటీస్ మారలేని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు అట్లా లేదు సార్, చాలా ఫ్రీగా ఉన్నాం అంతా. పోయిన గవర్నమెంట్ లో చాలా దాడులు జరిగింది సార్. శాంతి భద్రత చాలా కంట్రోల్ గా ఉన్నాయి. ఇప్పుడు ప్రశాంతంగా బతుకుతున్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు హ్యాపీగా. ఎలా ఉంది? అలానే ఉంది సార్. చంద్రబాబు గవర్నమెంట్ చాలా బాగుంది. రోడ్లు ఇప్పుడు బాగా క్లీన్ చేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు, బాగానే ఉంది. గత పరిపాలన డిఫరెన్స్ ఉంది. రోడ్లు కానీ కొన్ని అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్ కానీ అన్ని బాగుంది, పరిపాలన బాగుంది. సార్ ఈ రోజు అమరావతికి నిధులు తేవడంపై ఈ గవర్నమెంట్ మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది సార్, నైస్. మాది కూడా అమరావతి రీజియన్ లోనే నీరుకొండ, చాలా బాగుంటుంది సార్ మాకు. అంటే గతంలో 3 రాజ్యాలు అన్నారు కదా, అప్పటికి మీకు ఎలా అనిపించింది? అప్పుడు 3 రాజ్యాలు అన్నప్పుడు కొంచెం బాగా ఉంది, ఇప్పుడు కొంచెం మాకు హ్యాపీ, బాగుంది. ఈ రోజు పట్టాలు రావడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ సార్. లోకేష్ గారు మొన్న 2 days బ్యాక్ ఇళ్ళ పట్టాలు ఇచ్చారు మాకు, చాలా హ్యాపీ, బాగుంది. అంటే మీరు వస్తుందని అసలు ఊహించారు? అంటే 1 year లో పట్టాలు ఇవ్వడం అనేది చాలా మంచిగా గర్వించదగ్గ విషయం, చాలా హ్యాపీ. గత ఈ ప్రభుత్వంలో పట్టా వస్తుంది అనుకున్నా రాలేదు, ఈ ప్రభుత్వంలో త్వరగా వచ్చింది. అంటే లోకేష్ గారు బాగా నియోజకవర్గంలో బాగా కృషి చేశారు, అలా ఆయన పరిపాలనలో కొంచెం శ్రమ పడ్డారు కాబట్టి వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం, వచ్చింది. లోకేష్ గారు మీ నియోజకవర్గంలో పరిపాలన ఎలా ఉంది? సూపర్ సార్. నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా 100% ఆయన మా సపోర్ట్ ఉంటుంది. ఈ గవర్నమెంట్ వచ్చినట్టు ఎలా ఉన్నాయి రోడ్లు? ఈ గవర్నమెంట్ వచ్చినాక రోడ్డు రవాణా మార్గం చాలా బాగుంది. కాకపోతే ఈ రోడ్డు మార్గం అనేది ఎందుకు అంటే ప్రతి విద్యార్థి చదువుకోవాలన్నా లేదంటే కష్టపడి పని చేసుకునే వాళ్ళకి రోడ్డు రవాణా మంచిగా ఉంటే వాళ్ళు చదువుకోవడానికైనా లేదంటే వెళ్ళి పని చేసుకోవడానికైనా రోడ్డు మంచిగా ఉంటేనే ఎంత దూరమైనా పోగలుగుతాం. కాబట్టి ఆ యొక్క ఆలోచన నిర్ణయం వచ్చినటువంటి నాయకులకు హ్యాట్సాప్ తెలియజేస్తున్నాను. అంటే సార్ గతంలో ఎలా ఉన్నాయి రోడ్లు? గతంలో ఉన్నట్టంటే రోడ్డు రవాణా అయితే సరిగ్గా మంచిగా లేదు సార్. ఉన్నట్టు చెప్పాలి. కాబట్టి ఎవరిని విమర్శించి మాట్లాడినాక అలవాట్లేదు చిన్నప్పటి నుంచి. కాబట్టి ఈ యొక్క ఆలోచన వాళ్ళ నిర్ణయంలో వాళ్ళ మనసులో ఎందుకు రాలేదు అనేది నాకు తెలియదు. కాకపోతే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మంచి నిర్ణయం వచ్చింది, వాళ్ళు మంచి ఆలోచన కలిగింది. రోడ్డు రవాణా మంచిగా చేసినందుకు మరొకసారి నేను వ్యక్తిగతంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు అన్న క్యాంటీన్ పెట్టడం కరెక్టేనండి? 5 రూపాయలకి టీ రావట్లేదు బయట. అన్నం పెట్టడం అంటే చాలా చెప్పుకోదగిన విషయం. అంటే నేను చెప్పుకోలేనంతగా ఆనందపడుతున్నాను, సంతోషపడుతున్నాను. ఎందుకంటే 5 రూపాయలకి ఏమి రావట్లేదు గురుగారు, అస్సలు 5 రూపాయలకి ఏమి రావట్లా. 5 రూపాయలు టీ ఇవ్వమంటే 7 రూపాయలు ఇవ్వమని అంటున్నారు. ఇక్కడ అన్నంతో పాటు కూర, పప్పు, రసము, రోజుకొక వెరైటీ ఇస్తున్నారు. టిఫిన్ పెడుతున్నారు, మార్నింగ్ అయితే ఆఫ్టర్నూన్ లంచ్ పెడుతున్నారు, మళ్ళీ నైట్ వచ్చేసి డిన్నర్ పెడుతున్నారు. మరి చాలా చెప్పుకోదగిన విషయమే ఇది 5 రూపాయలకి భోజనం అంటే. గవర్నమెంట్ అంటే చాలా మంచిగానే పనిచేస్తుంది ఈ 7 నెలల్లో కూడా.